ఇప్పుడు మనం ముందుగా హేమింగ్కి 1 ఇంచు తీసేసుకోవాలి. ఒక ఇంచు తీసేసుకోవాలి మనం. ఇప్పుడు నడుము కొలత చూసేసుకుందాం. ఓన్లీ నడుముల కొలతనే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము. ఈ కుట్ల కాడికి పట్టుకొని ఈ కుట్ల కాడికి కోమా వేసుకోవాలి. ఇట్లా ఈ నుంచి ఇది వరకు కుట్లు నడుము ఎంత మార్కర్ వేస్తాము. టక్స్కి 2 పెట్టేసుకొని 3 కుట్లకు పెట్టుకోవాలి. ఓకే, లైన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం లైన్స్ గీకేసుకుందాం. ఇప్పుడు పొడవు చూసుకోవాలి. పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఈ టక్స్ కానుంచి ఈ భుజం వరకు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది ఎంత ఉందో అంత పెట్టేసి ఎంత ఈ వేలంతా మనం తీసుకోవాలి కుట్లకి. ఓకే, లైన్స్ గీకేద్దాం. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అర్థం కాకుంటే రికార్డ్ చూసుకోండి, లేదంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను తప్పకుండా. ఇప్పుడు లైన్స్ గీకేస్తే ఈడ నెక్ చూసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఈ గీత నుంచి ఈ గీత తీసుకోవాలి. కొంచెం ఎందుకు పైకి కుట్లకి తీసుకుంటాము. ఇప్పుడు నెక్ వచ్చేసి ఎవరికైనా 2 పెట్టుకోవాలి. ఎవరికైనా 2. షోల్డరు బక్క ఉన్న వాళ్ళకి 2.5 పెడతా, లావుట్ ఉన్న వాళ్ళకి 3 పెడతా. ఓకే, ఇప్పుడు ఇది లైన్ గీకేసుకుందాం. మనం లైన్ వేసుకోవాలి. ఇట్లా వేసుకోండి. ఇప్పుడు చంక హ్యాండ్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. సేమ్ ఇక్కడ కుట్ల కింద నుంచి చంక కుట్ల వరకు తీసుకోవాలి. ఇట్లా మార్కర్ వేయాలి. 1/2 ఇంచ్ కొంచెం పడుతుంది కుట్లకి. లైన్ గీకేసుకోవాలి. లైన్ వేసేసుకుందాం. ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చంక లోతు వచ్చేసి 1